చెల్లెల్ని నాకు కాకుండా చేశావు. నువ్వు నాకు మిగిల్చిందేమిటి? నా బతుకుని సర్వనాశనం చేశావు. నీచుడా, ఇంతకింత అనుభవిస్తావు. ఇక ఏది అనుభవించడానికైనా సిద్ధం. అయినా నువ్వు చెప్పిన కష్టాల లిస్టుకి నేను బాధ్యుని కాదు, నువ్వే. అవును, నువ్వే. నా కోరిక నీకు తెలుసు. నీ మీద నేను ఎంత ప్రేమ పెంచుకున్నానో తెలుసు. నీ సంసారానికి అడ్డు రాకుండా, ఎవరికీ తెలియకుండానైనా సరే ఒక్కసారి నా పక్కకు రమ్మంటే పంతానికి పోయావు, ఫలితం అనుభవిస్తున్నావు. నీకు చిన్న విషయం అర్థం కాలేదు. నీకోసం నా తమ్ముణ్ణే సాగనంపడానికి సిద్ధమైనవాణ్ణి. మీ నాన్నని వదులుతానని ఎలా అనుకున్నావు? అందుకు నేను పరోక్షంగానే కారణం. కానీ నీకు ట్విస్ట్ ఇవ్వనా? ప్రత్యక్షంగా నీ చెల్లి కోసం కూడా డిజైన్ చేస్తాను. వీలైతే కాచుకో. రేయ్, సిరి జోలికెళ్తే చంపేస్తాను, జాగ్రత్త. ఈ ఆవేశంతోనే అందర్నీ దూరం చేసుకుంటున్నాను. ఒక్కసారి నాకు దగ్గరై చూడు, అందరూ నీకు ఆత్మీయులవుతారు. కాదంటే క్రమంగా అందరూ వాది నా మొహమే చూడనన్న నిన్ను ప్రత్యేకంగా నన్ను చూడటానికే పెళ్లి చూపుల పేరుతో పిలిపించుకుంటున్నాను. చూస్తూ ఉండు, నీ చేత ఖచ్చితంగా తాళి కట్టించుకుంటాను. తాళి అంటే గుర్తొచ్చింది, ప్రియ పరిస్థితి ఏంటో. తనని గ్రిప్లో ఉంచుకోవటం చాలా అవసరం. హాయ్ ప్రియా. వదినా, బావున్నావా? తొందరపడకు, అక్కడెవరైనా ఉంటే డేంజర్. ఇంకేం డేంజర్? అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఏమని? ఆకాంక్ష ఈ ఇంటి కోడలని. చూద్దాం. నువ్వు పిలిచావు కనుక నీ మాట ఫలించి నీకు వదిన్నైతే అంతకన్నా నాకింకేం కావాలి? తప్పకుండా తప్పకుండా అవుతావు, ఇంకా డౌట్ ఏమీ లేదు. అన్నయ్య కూడా ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. కానీ వదినా, నువ్వైతే నాకెప్పుడు సపోర్ట్గా ఉండాలి. అసలే నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను వదినా. ప్రియా, నీ ప్రాబ్లమ్స్ నాకొదిలే, అవి నావి. నేను చెప్పినట్టు వింటాయి. నువ్వేం వరి అవ్వకు. ముందు నన్ను ఆడపడుచుగా నీ ఇంట అడుగు పెట్టని.
ఆపై ఒక ఆట ఆడిస్తా. ఎవరిని? నన్నా? కాదు, నీ ప్రాబ్లమ్స్ని. చేత్తో, ఈ చేత్తో తుడిచి పారేస్తా. నువ్వేం బాధపడకు. నా సపోర్ట్ నీకే. కానీ నీ సపోర్ట్ లేకుంటే మాత్రం నేనా ఇంట అడుగు పెట్టలేను. మీ అన్నయ్య కాస్త మొండని విన్నాను. నువ్వే నా గురించి కాస్త కల్పించి చెప్పైనా సరే ఎస్ అనిపించాలి. అయ్యో పిచ్చుదినా, కల్పించి చెప్పాల్సిన పనే లేదు. నీ గురించి నిజాలు చెప్తే చాలు, ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. థ్యాంక్ యూ ప్రియా. బాయ్ బాయ్. పిచ్చి ప్రియా, నా గురించి నిజం చెప్తే ఫ్లాట్ కాదు, ముందు నువ్వు ఫెయింట్ అయిపోతావు. ఏది ఏవైనా నువ్వు మాత్రం నాకు బుక్ అయిపోతున్నావు. ఏది ఏవైనా నువ్వు మాత్రం నాకు బుక్ అయిపోతున్నావు. ఆదిత్య, నువ్వు నా కౌగిట్లో లాక్ అయిపోతున్నావు. ఏమండి ఏమండి ఏంటండి ఇంకా తీరిక పేపర్ చదువుతున్నారు? రెడీ అవ్వకుండా? ఏమైంది? పెళ్లి చూపులకి వెళ్ళాలి కదండి. ప్రియా, ఎక్కడున్నావే? ఇంతకి లేచావా లేదా? ఏంటి మమ్మీ అంత కంగారు పడిపోతున్నావు? అందరం రెడీ అవుతున్నాం కదా. ఇంత లేటా? మమ్మీ, వదిన ఎలాంటిదైనా మనింటి కోడలు. చిన్న కోడలు ఏదని అడిగితే బాగుండదేమో. వదిన కూడా తీసుకెళ్దామా? చిచి, పొద్దున్నే దాన్ని గుర్తు చేసి నా మూడంతా పాడు చేశావు. ఎవ్వరూ ఏమీ అడగరు. అడిగినా అవన్నీ నేను చూసుకుంటాను గాని ఆ పాపిష్టి దాన్ని తీసుకెళ్తే మొత్తం మొదటికే మోసం వస్తుంది. అయినా ఇవన్నీ నీకెందుకే? ఇంతకీ పెద్దోడు రెడీ అయ్యాడో లేదో అందర్నీ నేనే చూసుకోవాలి. రే పెద్దోడా, అదేంట్రా పొద్దున్నే ట్యాబ్ ముందరేసుకుని కూర్చున్నావు? లేచి రెడీ అవరా. దేనికి? అవతల పెళ్లి చూపులకెళ్లాలని అందరూ హడావిడి పడుతుంటే నువ్వు తీరిగ్గా కూర్చుని ఎక్కడికి ఏమిటని అడుగుతున్నావా? పద పద. మమ్మీ ప్లీజ్ నన్ను వదిలే. నాకెక్కడికి రావాలని లేదు. ఇదెక్కడి గోలరా? కాసేపేమో సరే అంటావు, కాసేపేమో రానంటావు. అవతల వాళ్ళకి వస్తాము అని చెప్పాము. ఇప్పుడు రానంటే కుదరదు, నువ్వు రావాల్సిందే. ఎందుకు మమ్మీ బలవంతం చేస్తావు? ఒరే, నీకు అవకాశం ఇచ్చాం, ఉపయోగించుకోలేదు. నీకు కావాల్సింది బలవంతంగానైనా ఇవ్వాల్సిన బాధ్యత మాది. చిన్నప్పుడు నువ్వు అన్నం తినను అని మొండికేస్తే బలవంతంగా తినిపించలేదు, ఇది అంతే. లేలే, లేచి తయారవ్వు. నువ్వు రాలేదనుకో నా మీదొట్టే. బా, నువ్వు వదిలేటట్టు లేవే. ఒరే, ఇంకో విషయం, ఏ కారణం లేకుండా నువ్వు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఈ చూపులు మనం తిరిగొచ్చాక తీరిక చూసుకుందాం గాని లేచి రెడీ అవ్వు. అవతల కళ్యాణ్, ప్రియా, అత్తయ్య అందరూ రెడీ అయ్యారు. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యిరా. చిన్నోడా, ఏ చిన్నోడా రెడీనా? రెడీ. వదినా, త్వరగా రావాలి వదినా. వస్తున్నా. వచ్చావా? ముందుండి మాకన్నీ చెప్పాలి. నువ్వే లేట్ చేస్తే ఎలా చెప్పు? అబ్బా, పెళ్లి చూపులకి ఇంత హడావుడి చేస్తే ఇక పెళ్ళంటే మమ్మల్ని నిద్రపోనివేమో. అదేం లేదుదినా, మనం ఏమాత్రం అలసిచ్చినా ఆదిత్య కాదనేటట్టున్నాడు. అందుకే ఈ హడావిడి.
అమ్మా ఇంకా పెళ్లి కొడుకు అసలు రెడీ అవ్వలేదు, మమ్మల్ని మాత్రం ఉతికి ఆరేస్తున్నావు నువ్వు. అబ్బా వస్తున్నాడు లేరా? ఇంతకీ మీ డాడీ ఏరి? అదిగో వస్తున్నారు. వదినా, మీ అన్నయ్యే పెళ్లి కొడుకులా తయారయ్యారు చూడు. నేను ఎలా ఉంటే ఏంలే, నాకెవడిస్తాడు పిల్లని? చూసావా వదినా, నాకెందుకు పెళ్లి అనట్లేదు, నాకెవడిస్తాడు పిల్లని అంటున్నారు. అవును అంటే ఎవడైనా ఇస్తే రెడీయేనా? మగబుద్ధి. నా మానాన నేను వస్తూ ఉంటే పెళ్లి గిల్లేని ఎందుకు అనాలి? నీ ఆడబుద్ధి పానించుకున్నావు కాదు. బాగా చెప్పేవన్నయ్యా, ఇక నోరెత్తరు చూడు. ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరే రకం కాదమ్మా. సూపర్ రానయ్య, ఈ డ్రెస్సులో నేను చూస్తుంటే నీకు అప్పుడే పెళ్లికల్లా వచ్చేసినట్టుగా ఉంది. అరే పెద్దోడా, మనం ఇలా మాట్లాడుతుంటే వర్జం వచ్చేటట్టుంది. పదండి వెళ్దాం. ప్రియా తొందరగా రా. పద వెళ్దాం. సంధ్య, నువ్వు రెడీ అవ్వలేదే? ఇప్పుడు అదొక్కతే తక్కువ. తను కూడా వస్తే ఇంటికెవరు కాపలా? మనకసలే కుక్క కూడా లేదు. మొదలెట్టావా? శుభమా అని వెళ్తుంటే ఇదిగో ఈ ఏడుపులొకటి. పదండి పదండి, ఇక్కడే ఉంటే ఇది ఏడ్చి పెడబొబ్బలు పెడుతుంది. ఏమండి, ఇంకా చూస్తారే? పదండి. భగవంతుడా, ఈ పెళ్లి కుదరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగైనా నాకు కాస్త మనశ్శాంతినివ్వు స్వామి. క్రమంగా కళ్యాణ్ణి మార్చుకునే అవకాశం ఇవ్వు.
అమ్మా వర్ష, ఏంటమ్మా? చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు కదండి? అవును, బంగారు బొమ్మల ముచ్చటగా ఉంది. ఆదిత్యతో పెళ్ళనేటప్పటికీ ఎంత కళొచ్చిందో. దాని కోరిక తీరితే బావుండును. కాని తను ఆకాంక్ష కాదు, వర్ష అని తెలియగాని ఆదిత్య రియాక్షన్ ఎలా ఉంటుందో. అదే నా భయం కూడా. వాడసలే జగముండి. దీని ఆస్తి తీరుతుందో లేదోనని భయం నాక్కూడా ఉంది. ఏం చేస్తాం? దాని రాత ఎలా ఉందో, మన అదృష్టం ఎలా ఉందో. ఏంటమ్మా ఏదో గుసగుసలాడుతున్నట్టున్నారు? నా గురించేనా? మేం కల్లో కూడా నీ గురించి ఆలోచిస్తామమ్మా. నీ అందం ఆనందం చూసి మాకిప్పుడే కడుపు నిన్నట్టుంది. రారా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.